దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. మనం బలహీనమైపోతున్నాం, మనకు బలం ఉండలేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగూ నడిపిస్తాడు. ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగూ నడిపిస్తాడు. ఎందుకనంటే మనము త్రిత్వాన్ని నమ్ముతాం కదా. మనం నమ్మేది ఏంటిది? త్రిత్వాన్ని. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మనము చాలాసార్లు తండ్రి అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం, కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ విషయంకి వచ్చేసరికి మనకు దాని గురించినటువంటి అవగాహన కొద్దిగానే ఉంటుంది. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి జ్ఞానము చాలామందికి సరిగ్గా ఉండదు. కానీ మన సంఘంలో అట్లా ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒకరు. అర్థమవుతుందా? తండ్రికి ఎంత ప్రాముఖ్యత ఉందో, కుమారునికి ఎంత ప్రాముఖ్యత ఉందో, పరిశుద్ధాత్మ దేవునికి అంతే ప్రాముఖ్యత ఉంది. అర్థమవుతుందా? కాబట్టి పాత నిబంధనలు ఎక్కువగా మనం ఎవరిని చూస్తాం? తండ్రి అయిన దేవుని కదా, యెహోవా దేవుడిని మనం చూస్తాం. అట్లా అక్కడ యేసు ప్రభు లేడా? పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఉన్నారు. కానీ ఎక్కువ ఎవరిని చూస్తున్నాం మనము? యెహోవా. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభుని మనం చూస్తాం కదా. అప్పుడు తండ్రి లేడా? పరిశుద్ధాత్ముడు లేడా? అప్పుడు ఉన్నారు కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నేను వెళ్ళుట మంచిది. చూడండి, పాత నిబంధనలో నుండి ఇప్పటికి వచ్చేసరికి దేవుడు మెల్లిమెల్లిగా ఏమవుతున్నాడు తెలుసా? మానవునికి దగ్గర అవుతున్నాడు. అర్థమవుతుందా? మానవునికి దేవుడు దగ్గర అవుతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేటువంటి వాడు. దేవుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు కదా, కొంచెం దగ్గర. తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలో ఉండి మనల్ని నడిపిస్తాం. హల్లెలూయా కదా. అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుని యొక్క పనులు మనం చేయలేకపోతున్నాం? దేవుడు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనేటువంటి అవగాహన లేకనే మనం ఏమనుకుంటామంటే, నేనే చేయాలి కదా, నేనే చేయాలి. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటి తెలుసా? దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవడం. అర్థమవుతుందా? దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేయాల్సినటువంటి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి త్వరగా షార్ట్గా వివరించడం అంటే బాగా టైం పడుతుంది. ఒక రోజులోనే కంప్లీట్ చేయాలనుకుంటున్నా కాబట్టి త్వరగా చెప్తాను. రిఫరెన్స్ రాసుకోండి. వాటి గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. నేను మామూలుగా కొన్ని వచనాలు చెప్పేస్తున్నా, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని కొంచెము తెరవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తారు అసలు బైబిల్? మళ్ళీ సండే టు సండేనా చూస్తారు కదా, చూడండి. ఓకే. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే, మొట్టమొదటిది మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏం చేస్తాడు? అందరు చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చాలు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఏం చేస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు? సమస్తము మనకి బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయి. మీరు చాలాసార్లు వాక్యాన్ని చదువుతుండ్రా? కానీ మర్చిపోతాం. కానీ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాటిని జ్ఞాపకం చేస్తాడు. మీరే షాక్ అవుతారు కదా, అరే అట్లెట్లా వచ్చింది? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి నూతనమైనటువంటి విషయాలు నేర్పిస్తాడు. ఇంకొక దగ్గర ఎట్లుంటుందనంటే యోహాను సువార్త 16వ అధ్యాయం పక్క పేజీలోనే ఉంటుంది. 16వ అధ్యాయం 12-13 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ
వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చూడండి, మీకు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు దేవుడు? యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు, అంటే 2000 సంవత్సరాల క్రితం శిష్యులతో ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు. అప్పటికిప్పటికి తేడా ఉందా అంటే ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి సర్వ సత్యములోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది? లోతైనటువంటి సత్యంలోకి దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగూ నడిపిస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారానే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారానే. మనకు కొన్ని విషయాలు కొంత మట్టుకు మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఇంకొక మాట ఉంది కదా, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడట? సంభవింపబోవు సంగతులు. ఎలాగూ? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? మనకి ప్రేరణ ఇస్తూ ఉంటాడు కదా. కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది అంటారు చూడండి, బలంగా మీరు నిజంగా ప్రేయర్ఫుల్గా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు సంభవింపబో సంగతులను కూడా దేవుడు మనకు తెలియదు. ఇది 6th సెన్స్ కాదు, ఇది హోలీ స్పిరిట్ సెన్స్. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనకు అన్నీ తెలుసా? మనకన్నీ తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కొన్నిసార్లు మనకి కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయానికి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కదా, ఈ సమయంలో నన్ను కరెక్ట్ వేలోకి నన్ను నడిపించు అని మనం ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే వేడుకుంటామో, ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి మనము ప్రభు కొరకు జీవించాలనంటే, ప్రభు కొరకు మనం నిలబడాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చాలా అవసరం. మనల్ని కరెక్ట్ పరిపూర్ణమైనటువంటి సత్యం మనకి కావాలి. కాబట్టి యేసు ప్రభు వెళ్ళి మనకి దేవుడు ఏమి అనుగ్రహించినాడు? పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి మనం హాఫ్ నాలెడ్జ్గా ఉండడం దేవునికి ఇష్టం లేదు కదా. దేవుడు సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఆ సంపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉంటాడు. మనం ఆయన మీద ఆధారపడి ఆనుకున్నప్పుడు దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అయితే మనకు ఏది అప్లికేబులో అది మనం చూద్దాం. ఇక్కడే యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేయడం, ఏది కరెక్ట్, ఏది సత్యం అనేది మనలో కన్విక్షన్ అనేది దేవుడు తీసుకొని వస్తాడు. అయితే 3 విషయాలు ఇక్కడ చెప్తాను. ఒకటి, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. రెండోది, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. మూడోది, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. పాపము గురించి ఎవరిని ఒప్పింపజేస్తాడు? లోకులు కదా. మనకు పాపము ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం విషయంలో ఒప్పింపచేసినాడు కాబట్టి మనం రక్షణ పొందినాం. దయచేసి జాగ్రత్తగా వినండి. మనం ప్రభులోనికి వచ్చినామనంటే ఎలా వచ్చినాము? నేను పాపిని అని మనము ప్రభు సన్నిధిలో కన్ఫెస్ చేసినాం, పశ్చాత్తాపడ్డం కదా. అయ్యో ప్రభువా, నేను పాపిని, నాకు మీరు కావాలి, నన్ను రక్షించండి అని మనం ప్రార్థన చేసినాం. కాబట్టి ఆ పని జరిగిపోయింది. ఇప్పుడు విశ్వాసి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. దేని గురించి? రైచియస్నెస్. వాట్ ఈజ్ రైచియస్నెస్? ఇప్పుడు నేను లేను కాబట్టి, అక్కడ ఒక మాట ఉంది కదా, నేను ఇప్పుడు వెళుతున్నాను కాబట్టి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. క్రైస్తవుని యొక్క జీవితంలో న్యాయము, ధర్మము, చట్టం ఇది కాదు. మనకు ఒకటి ఏంటిది? దేవుని నీతి. అర్థమవుతుందా? కాబట్టి ఏది నీతి?
మనకు తెలియాలి కదా. మంచి చేయడం గొప్ప విషయం కాదు. మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని చూపించాలంటే నువ్వు నీతిమంతుడవుగా ఉండాలి. అర్థమవుతుందా? మనకు బైబిల్ బోధిస్తున్నటువంటి విధానం ఏంటిది? నీతి ఎప్పుడు కూడా మంచికి మించి ఉంటుంది. మంచి చేయడంగా ఒక మైలు రమ్మంటే దేవుడు ఏం చెప్పిండు? అది నీతి. అర్థమవుతుందా? మీ ఆ వస్త్రం అడిగితే దేవుడు ఇంకేమంటే నీ పై వస్త్రంను కూడా, అది నీతి. కానీ మనం ఎక్కడ సాటిస్ఫై అవుతున్నాము? నేను మంచిగా ఉన్నా కదా అంటున్నాను. మంచిగా ఉండడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకుని నువ్వు మంచివనివే. అర్థమవుతుందా? కానీ దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు నీతిమంతునిగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతునిగా ఉండాలి. ఇది లోకానికి కొన్నిసార్లు ఎట్లాగా అనిపిస్తుంది? పిచ్చిలాగా అనిపిస్తే అని పర్వాలేదు. దేవుని కోసం మనల్ని ప్రజలు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటే కూడా ఏం బాధపడాల్సిన, అది అప్రిషియేషన్గా మనము తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే మనము నీతిని చేయడానికి ఇక్కడ ఉన్నాం. దేవుని నీతిని కదా. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు? మీరు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. నీతి ఎవరు జరిగిస్తారండి? ఎవరు చేయరు తెలుసా. మంచికే మనం సంతృప్తి చెందుతాం. మంచి చేసేసి ఇంకా మనమే దేవుళ్ళుగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ మనకు అది బోధిస్తారు. అయితే ఈ నీతిని గురించి బోధించడము, ఒప్పింపచేయడం ఎవరి పని? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? మంచిగా ఉంటుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏం చేస్తాడు? నీతిని గురించి ఇగో ఇది నీతి, ఇది చేయాలి. అర్థమవుతుందా? మనకు బోధిస్తాడు. మనం మంచి దగ్గరే ఆగిపోం. మనము అందరు చేస్తున్నట్టుగా చేసి అక్కడే ఆగిపోవడానికి లేదు. దేవుని వాక్యము దానికి ఏమాత్రం కూడా అంగీకరించదు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు లోకానికి దేవుణ్ణి చూపించాలి. మనం పాపులమై ఉండగానే అనే మాట ఉంటుంది కదా. పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయింది. మనకు ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. అయినా కానీ దేవుడు మనకి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది. ఎందుకు? దేవుడు నీతిమంతుడు కాబట్టి. అర్థమవుతుంది? కాబట్టి దేవుడు మన నుండే ఆశిస్తున్నాడు. మనం నీతిని మనము ప్రకటించాలి, నీతిని వెతకాలి, నీతిగా మనము జీవించాలి. ఆ నీతిని గురించి ఒప్పింప చేసేటువంటి పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని అనమాట. మనం అలాంటివి చెప్తా ఉంటే కొందరికి అవి మైండ్కి ఎక్కకపోయినా బాధ లేదు. మనకు దేవుడు ఏం చెప్తున్నాడో అది మనము చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు నీతిని గురించి ఒప్పింపజేస్తాం. తర్వాత మూడోది, మనము యేసుక్రీస్తుని స్వీకరించిన తర్వాత దేవుడు మనకు అందరికీ ఇచ్చిన ఒక బాధ్యత ఏంటంటే మనం క్రీస్తుని ప్రకటించాలి. ఏం చేయాలి? ఎంతమందిని ప్రకటిస్తున్నాం మనం? చాలా కొద్ది మంది సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుణ్ణి మనమే ఉంచుకుంటున్నాం, ఎవరికి పంచుతలేం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఏంటిదనంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు సువార్తను ప్రకటించడానికి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సువార్తను ప్రకటించడానికి శక్తినిస్తాడు. మీరు సువార్తను ప్రకటిస్తలేరు అని అంటే మీరు ఆలోచన చేయండి, మీరు ఎక్కడో బలహీనంగా ఉన్నారు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు ఏం చేస్తారు? ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. సాక్ష్యం చెప్పండి అంటేనే గజగజ వణుకుతారు. ముందుకు వచ్చి కొంచెం సాక్ష్యం చెప్పడానికి చల్ల చెమటలు పడుతుంటాయి. మీకు వాక్యం ఏం చెప్తారు? ఎవరు చెప్పాలి వాక్యం? వాక్యం చెప్పాలంటే ఇట్లా ఒక పులిపీటు, ఒక మైకు, ఇవేం అవసరం లేదు. అనుదిన జీవితంలో దేవుడు మనకి చెప్పింది మనం నేర్చుకుని ఇతరులకు చెప్పడమే. ఆ చెప్పడానికి కూడా మనకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. సోది ముచ్చట్లు చెప్పమంటే బాగానే చెప్తాం మనం గంటల తరబడి. ఒక మాట దేవుడు అనే ప్రస్తావన తీసుకురావడానికి కూడా ఎంత ఆలోచిస్తాం. ఇప్పుడు చెప్పాలా? చెప్తే ఏమనుకుంటారేమో కదా. దేవుని ప్రస్తావన తేవడానికి కూడా చాలామంది ఇష్టపడరు అసలు. ఎందుకట్లా? దేవుడు లేకుండా మన సంభాషణ ఉండొద్దు అసలు, తెలుసా?
మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు రావాలి మధ్యలోనికి? దేవుడు రావాల్సిందే. నిజంగా దేవునితో నువ్వు నింపబడితే లేదా ఆత్మతో నింపబడితే ఖచ్చితంగా దేవుడు అనే ప్రస్తావన వచ్చి తీరుతుంది. దేవుడు లేకుండా ఎట్లా మాట్లాడతాం మనం? దేవుని గురించి మాట్లాడకుండా ఎట్లా మాట్లాడగలుగుతాం? వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేసినట్ట? దేవుని వాక్యాన్ని బోధించి. అలాగే 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూడండి, 8 నుండి 12 వరకు చదవండి, పర్వాలేదు. 8 నుండి 12. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 8 నుండి 12. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి, ఎందుకు ఇదంతా చదివిపించినానంటే అక్కడ పైన ఒక మాట చదివించి సరిపోయేది, కానీ వారు ఎంత ధైర్యంగా యేసుక్రీస్తు యొక్క సువార్తను మీరు ప్రకటిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ చెప్తున్నారో తెలుసా ఈ మాటలు? ఎక్కడ చెప్తున్నారో తెలుసా? వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను, ప్రధాన యాజకుడైన అన్నయ్య, వీరందరి ముందు వారు నిలబడి ఈ మాటలు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఎలా సాధ్యమైంది? మనం ఏం చేస్తున్నాము? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, ఎలాగూ పరిశుద్ధాత్మతో నిండిన వాడై అక్కడ ఆయన ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మేమేదో ఇది చేసినాం. ఇది ఎవరు చేస్తున్నా తెలుసా? యేసుక్రీస్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. ఆల్రెడీ యేసుప్రభు అంటేనే వాళ్ళకి బీపీ లేస్తుంది. అయినా కానీ ఏం చేస్తున్నారు? వారి ముందు నిలబడి యేసుప్రభు ద్వారానే రక్షణ, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదు. ఇంకా వాళ్ళకి ఎట్లుంటుంది కదా? ఎట్లా చెప్పగలుగుతున్నారు? మనమైతే చెప్తామా? పేతురు కూడా చెప్పకపోతుండే. ఒక 40 days బ్యాక్ ఆయన పరిస్థితి చూస్తే ఏంటిది? నువ్వు కూడా ఆయనలో ఒకటి అంటే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అనుకుంటా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు యేసు నామంలోనే రక్షణ అని ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు ఏం చేస్తాడు? సువార్తను ప్రకటించేటట్టు చేస్తాడు. మీరు ఎవరితోనైనా కూర్చున్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో ఏదో ఒకటి ఒక ప్రస్తావన దేవుడు తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా సువార్త ప్రకటించేటట్టు దేవుడు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత 4వది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆరాధించేటట్టు చేస్తాడు. అందరూ ఆరాధన చేయలేరు. నేను నిజంగా చెప్తున్నాను, అందరూ ఆరాధన చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నవారు మాత్రమే ఆరాధన చేస్తారు. ఓకే, స్తోత్రం అంటే అది ఆరాధన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? ఆరాధన. అందుకనే యేసుప్రభు ఏమంటాడు? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 21వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇవన్నీ పనులు ఎప్పుడు జరుగుతాయంటే ఆత్మపూర్ణులమైనప్పుడు, అంటే పరిశుద్ధాత్మకి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో ప్రతిదినం మనం నింపబడుతున్నప్పుడు మనం ఏం చేస్తామట? దేవుణ్ణి మనం, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మనం దేవుణ్ణి స్తుతిస్తాము. ఆత్మ పాటలతో ఒకరినొకరు మనము ఏం చేస్తాము?
హెచ్చరిస్తాము, ప్రభుని గురించి కీర్తిస్తాము. అంతేకాకుండా క్రీస్తునందలి భయంతో ఒకడు లోబడి ఉంటాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. అర్థమవుతుంది? మద్యంతో ఏం కావద్దు, మత్తులై ఉండదు. మద్యానికి ఇక్కడ పరిశుద్ధాత్మతో దేవుడు ఎందుకు ఇది చేసినాడంటే, మద్యం తాగిన వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉంటారు? మద్యం కంట్రోల్లో ఉంటారు. కాబట్టి వారు ఏం చేసిన ఏమంటాం, వారు తాగి ఉన్నాడు వాడిని వదిలేసేయని అంటారు. అంతే కదా. మళ్ళీ తెల్లారు లేస్తే ఏమంటారు, నిన్న ఏమన్నా అని అంటారు అన్నట్టు. అంటే వాళ్ళకి ఏమి కూడా తెలియదు. అంటే కంప్లీట్గా ఎవరు కంట్రోల్లో ఉంటారు? వాళ్ళు మద్యం కంట్రోల్లో ఉంటారు, వైన్ కంట్రోల్ ఉంటారు, మత్తులై కదా. వాళ్ళు ఏమేమి చేసినా వాళ్ళకి ఏది గుర్తుండదు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు అలాగ ఉండకండి, అలా ఉంటే మీ జీవితం నాశనం అవుతుంది. అయితే మీరు ఏం కావాలి, ఆత్మపూర్ణులై ఉండండి. అంటే ఆత్మదేవుడు నడిపించాలి. మీరు సొంతంగా మీరేం చేసేది లేదు. ఎవరు చేయాలి? ఆత్మదేవుడే చేయాలి. కాబట్టి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా మనల్ని దేవుణ్ణి ఆరాధించేటట్టు ఆత్మ సంబంధమైన పాటలతో, సంగీతములతో, కీర్తనలతో మనం ఏం చేస్తాం? ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? ఆరాధన అనేసరికి అబ్బా ఆరాధన అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, అబ్బా ఆరాధన అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అర్థమవుతుందా తేడా? నిజంగా ఆత్మతో మనము నింపబడినప్పుడు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమృద్ధిగా నివసిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కువ దేవుని ఆరాధించాలనేటువంటి మనస్సు మనకి వస్తుంది. లేదనంటే ఎప్పుడు కూర్చోమంటాడో అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆరాధన చేయగలుగుతున్నాం కేవలం ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడే కాదు. ఈ విషయాలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి, మీరు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఆరాధన చేయగలుగుతున్నారా? అడుక్కోవడమేనా? ఆలోచన చేయాలి. నేను కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి అనేటువంటి ఒక ఆలోచన, అనుభవించాలనే అంటే అటువంటి ఆశతోని కాదు, కానీ మనం ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన చేసే పనులన్నీ చేసుకుంటూ పోతాడు ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? మనలో పరివర్తన, మనలో స్వస్థత, ఆయన శక్తి అవన్నీ కూడా జరిగిపోతుంటాయి. ఎప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి అది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్నామా దేవుని సన్నిధిలో? మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధించేటట్టు చేస్తాడు. తర్వాత 5వది, ఆత్మదేవుడు దైవ చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. ఏం చేస్తాడు? దైవ చిత్తానుసారంగా ఈ నడిపింపు అనేది మనకి చాలా కీలకమైంది. దయచేసి మీరు జాగ్రత్తగా ఈ మాటలు మీ మనసులో పదిలపరచుకోండి. దైవ చిత్తానుసారంగా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే నిర్ణయాలు దయచేసి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుడు ఎటు వెళ్ళమంటున్నాడంటే అటు వెళ్ళండి, ఎక్కడ ఉండమంటున్నాడంటే అక్కడ ఉండండి, ఏం చేయమంటున్నాడంటే అది చేయండి. లేట్ అయినా పర్వాలే, కష్టమైనా పర్వాలే, చాలా ఇబ్బందికరంగా ఉన్నా కానీ పర్వాలే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడా చేయండి అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ వేలోనే నడిపిస్తాడు. హల్లెలూయా. కరెక్ట్ వేలోనే నడిపిస్తాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6 నుండి 10వ వచనం వరకు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తాను వేడుకొనున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. చాలు. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనం ఇక్కడ చూస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదట ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ఇలా జరుగుతుందా కదా? చాలాసార్లు మనం వాక్యం చెప్పడం మంచిదే కదా అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మంచిది కాదు. అది టైం కాదు. అర్థమవుతుంది? అది టైం కాదు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు క్రింద ఉన్నటువంటి వారు ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేతిలోనే ఉంటాయి. నాకు బాగా అనిపిస్తుంది నేను చెప్తా అంటే అది కరెక్ట్ కాదు. వీళ్ళకి బాగా ఉంది, ఏమని భారం ఉంది, ఆశ ఉంది, సువార్త ప్రకటించాలి. ఆసియాలో నిజంగా ఆత్మలు చాలా ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు, నో, మీరు చెప్పేది వాక్యమే అయినా సరే మీరేం చేయండి, ఇప్పుడు మీరు పోవడానికి వీల్లేదు. అది కొన్నిసార్లు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అవునా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా కదా, ప్రతి మంచి పని దేవుని చిత్తము కాదు. ఎప్పుడైనా సరే మంచి పని చేస్తున్నా కదా ఇది దేవుని చిత్తం అని అనుకోకండి. దేవుడు మన ద్వారా తన చిత్తాన్ని జరిగించాలనుకుంటాడు. మంచి పని కాదు, మంచికి మించి ఉంటుంది దేవుని చిత్తం ఎప్పుడైనా సరే. అవునా? నా గురించి నేను చెప్తే సేవ చేయడం నాకు అంతగా, దేవుని సేవకులకు సహకరించడం నాకు ఇష్టం. కానీ దేవుడు ఏమన్నాడు, అది మంచిదే కానీ అది కాదు, నా చిత్తం అది కాదు, నీ విషయంలో నా చిత్తం అది కాదు. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. కొన్నిసార్లు వాక్యము చెప్పొద్దు అని ఆటంకపరుస్తాడు. మరి చెప్పొద్దంటే ఏం చేయాలంటే ఇంకో దగ్గర ఉంది, అర్థమవుతుంది. అక్కడ మనం ఏం చేస్తున్నాం, తర్వాత యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని అంటే ఇంకో దగ్గర పొమ్మని అర్థం. అదేంటిది? అక్కడ దేవుడు మరలా మాట్లాడుతాడు. ఒక దర్శనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది, ఎక్కడ కాదు బాబు, మీరు ఎక్కడికి వెళ్ళండి, మాసిదోనియాకి వెళ్ళండి, అక్కడ రెడీగా ఉంది కోత, మీరు అక్కడికి వెళ్ళండి. అర్థమవుతుందా? అంటే మనము దేవుని చిత్తానుసారంగా నడవాలి అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వినడానికి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనము బాగా అపేక్షించాలి, గమనిస్తుండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎటు నడిపిస్తున్నాడు. మన జ్ఞానంతో పని చేయకండి, అర్థమైతే మన అనుభవము అస్సలే పనిచేయదు. పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకోవాలి. చూడండి, యూదా రాసిన పత్రిక చూడండి ఒకసారి. యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది, 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం చూడండి. యూదా రాసిన పత్రిక. ఈ యూదా ఎవరు? యేసుప్రభు యొక్క సహోదరుడు. యేసుప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చూడండి, యూదా భక్తుడు ఏం రాయాలనుకున్నాడు? రక్షణ గురించి రాయాలనుకున్నాడు. ఎవరికి? ఈ యొక్క పత్రిక రాస్తున్నటువంటి విశ్వాసులకి. కానీ ఏం జరిగింది? అది రాయాలనుకుంటున్నప్పుడు వేరే వాటి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. ఈ రాయవలసి వచ్చింది అనే దాంట్లో యూదా భక్తుడు ఏం చెప్తున్నా అంటే, ఇది రాయాలనుకున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడు, ఇది రాయమని నన్ను ప్రేరేపించిండు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా పోతామని. అట్లాంటి పిచ్చి డైలాగులు కొట్టద్దు కదా. నీ మైండ్ కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్థమవుతుంది. మన మనస్సు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది, చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, చాలాసార్లు రాంగ్ వేలోనే నడిపిస్తుంది. ఎందుకంటే మన మనస్సులో చాలా లోకానుసారమైనటువంటి విధానాలు బాగా నిండుకొని ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు మనము వేడుకోవాలి. కాబట్టి యూదా భక్తుడు నేను ఇదే రాస్తా అని చెప్పి రక్షణ గురించే రాయలేదు, ఇక్కడ వేరేది రాసి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ నడిపించింది కాబట్టి. అలాగే యేసుప్రభు గురించి కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆత్మ ద్వారా ఆయన అరణ్యమును కొనిపోబడిన అన్నమాట. ఆ మాట కూడా చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. కాబట్టి దైవ చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ విధంగా చేస్తాడు. తర్వాత 6వది, పరిశుద్ధాత్మ దేవుడు వరములిచ్చి వాడుకుంటాడు మనల్ని. ఏం చేస్తాడు? వరములిచ్చి వాడుకుంటాడు. మీరు వాడబడుతున్నారా దేవుని కొరకు? వాడబడడం అంటే ఏంటిది అన్నట్టు చూస్తున్నారు మీరు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వరములిచ్చి వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా
దేవుని యొక్క పని చేయాలి, దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు అవ్వాలి. దేవుని పని చేయాలంటే మనకేం కావాలి? వరములు కావాలి. వరములు ఇచ్చిండా దేవుడు? పోయిన సంవత్సరం చాలా చెప్పినా, జస్ట్ ఒక మాట చదివించి ముందుకు వెళ్ళిపోదాం. మీ అందరు కూడా దేవుడు ఏమి ఇచ్చిండు? చెప్తలేరు. ఇచ్చిండా? మరి వాడుకుంటుండా? అది మాత్రం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం చాలా ఉన్నాయి కానీ ఒక 3 వచనాలు చదివి సరిపోతాయి. 4 నుండి 7 వరకు చదవండి. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 4 నుండి 7వ వచనం వరకు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. మీ తర్వాత చదువుకోండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి, నానా విధములైన కార్యములు కలవు. ఈ నానా విధములు అన్నీ ఎవరు చేయాలి? నానా విధములుగా ఉన్న మనం సంఘములు ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చేయాలి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనల్ని వాడుకుంటాడు. ఏం చేస్తాడు? వాడుకుంటాడు. దేవుని చేత వాడబడాలి. మీరందరూ కూడా వయసుతో నిమిత్తం లేదు, మనం అందరం దేవుని చేత వాడబడాలి. అర్థమవుతుందా? దేవుడు వాడుకుంటాడు కూడా. ఇంకా చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రూపాంతరపరుస్తాడు. ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మామూలు ట్రాన్స్ఫర్మేషన్ ఉండేది, గుర్తుపట్టనంతగా మనలో మార్పు తీసుకొని వస్తాడు. మిమ్మల్ని ఎవరైనా అట్లా అన్నారంటే మీరు ధన్యులే. మీలో ఇంత మార్పా అని ఎవరైనా మీ గురించి సాక్ష్యం ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో బలంగా కార్యం చేస్తున్నట్టు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏంటి తెలుసా? మెయిన్ ప్రైమరీ థింగ్ ఏంటి తెలుసా? ఇవన్నీ ఓకే, ప్రైమరీ థింగ్ ఇది లాస్ట్ ఎందుకు చెప్తున్నట్టు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనలో పరివర్తన తీసుకొని వస్తాడు. కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని రావాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? రోమాపత్రికలో 12వ అధ్యాయంలో మనము చూస్తున్నాం కదా, మీరు మనస్సు మారి రూపాంతరము చెందాలి కదా. క్యాటర్పిల్లరు బటర్ఫ్లై లాగా మారాలి. జ్ఞానం లేనటువంటి వారికి, లేదా ఈ మెటమార్ఫసిస్ అనే దాని గురించి తెలియనటువంటి వ్యక్తి ఇందులో నుండే బటర్ఫ్లై వచ్చిందంటే ఇక ఆపు అని అంటారు. ఎందుకు? అసలు దీనికి సంబంధమే ఉండదు కదా. బటర్ఫ్లై చూసిన కొందరికి ఒళ్ళు జలధరిస్తుంది. సీతాకోక చిలుకని చూసినప్పుడు అసలు అందులో నుండి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? మనం కూడా అట్లా మారాలి. అది దేవుని యొక్క సంకల్పం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో అలాంటి రూపాంతర అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సరే, 25 కూడా చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మీరు కన్ఫ్యూజ్ అవుతారని కిందిది కూడా చదివించిన. ఆత్మఫలం అర్థమవుతుందా? రిజల్ట్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి ఫలము, రిజల్ట్, ప్రతిఫలం ఏంటిదంటే మనలో ఈ సుగుణాలన్నీ కూడా రావాలి. ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానం. మీరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. రెండోది ఏంటిది? మీరు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి? అన్ని సమయాల్లో సంతోషంగా ఉండాలి. అర్థమవుతుందా?
మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఎక్కడున్నా కానీ ఆ జాయ్ అనేది మనలో నుండి పోవద్దు. క్రైస్తవులో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి తెలుసా? సంతోషం. ఎందుకు? దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అన్ని సమయాలు. తుఫాన్లో కూడా ఎట్లుండాలి? పీస్ఫుల్గా ఉండాలి కదా. యేసుప్రభు పండుకున్నట్టు మనం కూడా పడుకోవాలి. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ కదా. శాంతం ఉండడం కదా. కొంతసేపు ఓర్చుకుంటాం. ఎంతసేపు ఓర్చుకుంటారు? 2 నిమిషాలు. ఇక 3వ నిమిషానికి లేస్తుంది ఇక బండి. అట్లా కాదు, దీర్ఘశాంతం కదా. అప్పుడు నువ్వు చాలా కొంచెమే ఓర్చుకుంటుండే, ఇప్పుడు ఇంకేమవుతుంది నీలో కదా, ఓర్పు పెరుగుతుంది. ఎవరు చేస్తుండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ వల్ల కాదు, నీ సంగతి మాకు తెలుసు, కానీ మీ వల్ల కాదు. అది ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు కదా. దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఇవన్నీ కూడా అంటే శరీర క్రియలు వెళ్ళిపోయి ఆత్మ ఫలాలు మనలో కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? ఆత్మఫల. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నిదర్శనం ఏంటంటే నీ లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. నేను గుర్తుపట్టనంతగా దైవికంగా నువ్వు మారిపోతావు. నీ మాట తీరు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నువ్వు ఇతరులతో డీల్ చేసే విధం అన్నిట్లో మార్పు రావాలి. అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్, మన వే ఆఫ్ థింకింగ్ అన్నిట్లో కూడా మార్పులు వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే. ఇప్పుడు ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన పనులు చేస్తున్నాడా, జరిగిస్తున్నాడా? మీరు ఆలోచన చేయండి. ఆయన నడిపిస్తుంటే మనము నడిపింపబడుతున్నామా, లేకపోతే ఊరికేనే నాలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనం పాటలు పాడి సంతోషపడుతున్నామా? నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇవన్నీ కూడా జరగాలి కదా, అవునా? జరగాలి. లేదా ఊరికే పేరుకే నేను కూడా క్రైస్తవుని, నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నా, నేను కూడా బైబిల్ చదువుతా, నేను కూడా ప్రార్థన చేసి ఎందుకు? కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ని, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఆయన మనలోనే ఉన్నాడు, అర్థమవుతుందా? మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఏది చేయాలో అది జరిగిస్తాడు, మనల్ని వాడుకుంటాడు, అర్థమవుతుంది. కాబట్టి పరిమితంగా ఉండొద్దు. మన సంఘము కేవలము బైబిల్ చదవడం ఇవి కాదు, వాటికి మించి మనము ముందుకు వెళ్ళాలి, రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి అని దేవుని యొక్క సంకల్పం. దయచేసి వాక్యాన్ని వినడమే కాదు, దాని ప్రకారం నడుచుకునే ప్రయత్నం మనము చేస్తాం. యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంతే ప్రాధాన్యత మనము ఇవ్వాలి. ఆయనే ప్రస్తుతం అసలు యాక్టివ్ రోల్ ఎవరిది? హోలీ స్పిరిట్ది, అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాం, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. క్రియ చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పవర్ రిలీజ్ అవుతుంది ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడే టచ్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే మార్పు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలని ఆశిద్దాం. అలాగూ నడుచుకోవడానికి మనల్ని మనము ప్రభుకి సమర్పించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ మనం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాలో ఉన్నారు, మీ కార్యాలు జరిగించండి అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక తీర్మానం